సచివాలయం వేదికగా రాజకీయాలు ఊపందుకున్నాయి. సీనియర్ మంత్రి జానారెడ్డితో తెలంగాణ ప్రాంత నేతలంతా సమావేశమవ్వగా ముఖ్యమంత్రితో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. తెలంగాణపై కేంద్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తుందన్న నేపథ్యంలో ఎవరికి వారు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణపై అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్న వార్తలతో ఆ ప్రాంత నేతల్లో ధీమా వ్యక్తమవుతోంది. సచివాలయంలోని సీనియర్ మంత్రి జానారెడ్డితో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్రం నిర్ణయం వెలువరించే క్రమంలో కావాలనే కొందరు లీకు రాజకీయాలకు పాల్పడుతున్నారని జానా మండిపడ్డారు. వ్యూహ బృందానికి ఇచ్చిన నివేదికలు బయటకు వచ్చే ఆస్కారమే లేదన్న ఆయన వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని పాల్వాయ్ అన్నారు. ఒక హైయెస్ట్ బాడీలో అధిష్టాన వర్గంలో సమస్యను పరిష్కరించడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఈ పరిస్థితిని లీకుల రూపంలో బయటకు వస్తున్నాయని వారు వీరు అనుకోవటం ఇది చాలా విచారకరమైన విషయం. అటువంటి ఇండిసిప్లైన్ ఎవరు వివరించరు అని నేను భావిస్తున్నాను. ఏది తెలంగాణ ప్రాసెస్ విషయంలో త్వరలో వర్కింగ్ కమిటీ పెట్టాలని, దాని తర్వాత రేపు పార్లమెంట్ సెషన్లోని బిల్లు పెట్టాలని ఆలోచన వచ్చినట్టుగా మాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి చూస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరేమన్నా ఎవరు ఏం చేసినా తెలంగాణ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగానే కనబడుతుంది. అదే సమయంలో ముఖ్యమంత్రితో సచివాలయంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ ఖాయమంటూ వస్తున్న వార్తలపై వారు ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిసింది. ఎలాంటి ఆందోళన వద్దంటూనే రాష్ట్ర విభజన అంశం అంత సులువు కాదని ముఖ్యమంత్రి వారికి వివరించినట్లు సమాచారం. ఒకవేళ విభజన అనివార్యమైతే నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ లోని ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ విభజన అయిపోయిందంటే పంచభూతాలతో కలిసి ఉన్న మా ప్రాంతం అంటే కర్నూలు, అలంపూరు, గద్వాల్, కర్నూలు పార్లమెంటు, ఈ 3 ప్రాంతాలు, ఈ కాన్స్టిట్యున్సీస్ మీరు 2 జిల్లాలు అడిగే ముందు మాకు 2 కాన్స్టిట్యున్సీస్ మాకు ఇచ్చేయండి. సిడబ్ల్యూసీ సమావేశం జరిగే వరకు ఒత్తిడి కొనసాగించడంపై ఇరు ప్రాంత నేతలు దృష్టి సారించారు.